హాయ్ మై డియర్ గేమ్ లవర్స్. సో కాల్ ఆఫ్ డ్యూటీ సీజన్ 11 అయితే వచ్చింది. మీరంతా ఆడుకుంటున్నారని అనుకుంటున్నాను. సో ఫ్రాంక్లీ మాట్లాడుకుందాము. నాకైతే ఈ మధ్య లాస్ట్ 4-5 సీజన్స్ చూసుకుంటుంటే కాల్ ఆఫ్ డ్యూటీ ఇస్తున్నవి నాకు నచ్చట్ల. సో ఇప్పుడు చూసుకుంటే ఈడేదో స్ట్రీట్ ఫైటర్ కొలాబరేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. జస్ట్ క్యాచీ క్రేట్స్ రెట్రో వీడియో గేమ్ టైప్లో థీమ్ తీసుకొచ్చారు అంతే. దీనివల్ల యూజ్ ఏంది, ఇది ఒక స్కిన్ అయితే ఇస్తున్నారు. సో ఓకే, వెల్ అండ్ గుడ్. ఒక్కసారి ఒక సీజన్లో 3 ఫ్రీ స్కిన్స్ అయితే ఇచ్చేవాళ్ళు, 3 or 4. సో ఈ మధ్య సరిగా ఇయ్యట్లా. అసలు అయితే మిషన్స్లో ఎక్కడ ఇది కాదు, ఇది ఎక్కడుంది, ఇలాంటి మిషన్స్లో కానీ లేదు అంటే అదే డైస్ గేమ్ ఉంది చూడండి, అది ఎక్కడుందో కనిపించట్లేదు. ఆ డైస్ గేమ్లో కానీ సో వీటిల్లో ఇచ్చేవాళ్ళు ఎక్కువగా. సో మిషన్స్ కంప్లీట్ చేయడానికి ఇచ్చేవాళ్ళు. కానీ ఈ మధ్య ఏంటంటే అసలు ఇయ్యట్లా, మనల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు. సరే అది తీసేయండి, బ్యాటిల్ పాస్ అసలు ఏంది, ఇది ఏమిస్తున్నారు ఏంటి ఏం అర్థం కావట్లా. సో బ్యాటిల్ పాస్ అంటే ఏదో ఇస్తున్నా తీసుకుంటున్నా అంటే తీసుకుంటున్నాం అని చెప్పి అన్నట్టుగా ఉంది. కానీ నిజం చెప్పాలంటే బ్యాటిల్ పాస్ అయితే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. సో అంతకుముందు ఇచ్చిన బ్యాటిల్ పాస్తో పోల్చుకుంటే ఇవి చాలా చాలా డౌన్ అని చెప్పచ్చు. ఇంకా దారుణమైన విషయం చెప్పమంటారా, అసలు ర్యాంక్డ్ మ్యాచ్ విషయానికి వస్తే అసలు నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. పోయిన ర్యాంక్డ్ మ్యాచ్కి కూడా అసలు ఏంది ఇదంటే ర్యాంక్డ్ మ్యాచ్కి ఇవ్వాల్సిన స్కిన్. ఒకప్పుడు ర్యాంక్డ్ మ్యాచ్కి స్కిన్స్ అంటే ఎలా ఉండేవి, అవి ఒక లెజెండరీ క్యారెక్టర్ టైప్లో ఉండేవి ఆ స్కిన్స్. ఇది చూస్తుంటే ఏదో ఫ్రీగా ఇచ్చే బేసిక్ క్యారెక్టర్ లాగా ఉంది. నిజం చెప్పాలంటే దీనికంటే ఫ్రీగా ఇచ్చే క్యారెక్టర్స్ చాలా బెటర్ అనిపించాయి నాకు. అసలు ఏంది, ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంది అనేది నాకైతే అర్థం కావట్లా. అసలు చాలా గ్రాంటెడ్గా ఉంది. సో ఇంకా ఏమన్నా ఉంటే ఏదన్నా చేయాలంటే సేల్కి తీసుకొస్తారు. ఎందుకండి సేల్కి, ఇప్పుడు సేల్ కంటే ఏదన్నా ఆడి గెలుచుకుందాం అనుకునే వాళ్ళే ఎక్కువ. మీరు స్పిన్స్కి తీసుకొస్తున్నారు, ఓకే కాదన్ను. దాంట్లో ఒక్కటైనా సరే ఫ్రీగా ఇవ్వండి. ఇప్పుడు ఇదే ఉంది, ఈ కొలాబరేషన్ తీసుకొచ్చారు, స్ట్రీట్ ఫైటర్ కొలాబరేషన్ తీసుకొచ్చారు. ఈ స్ట్రీట్ ఫైటర్ కొలాబరేషన్లో 4 క్యారెక్టర్ ఇచ్చారు. సో ఈ 4 క్యారెక్టర్లో ఏదో ఒకటైనా ఇవ్వచ్చు కదా, అది ఇవ్వట్లా. ఏదో కాల్ ఆఫ్ డ్యూటీకి సంబంధించిన క్యారెక్టర్ని స్ట్రీట్ ఫైటర్ మోడల్లో అయితే ఇస్తున్నారు. అరే ఇస్తే ఏమైంది, ఏదన్నా అంటే మనీ పెట్టాలంటారు. ఎంతవరకు పెడతారండి మనీ కానీ సిపి కానీ ఎవరైనా కానీ. సరే అది తీసేయండి, ఏమన్నా మంచి ఈవెంట్స్ తెస్తారా అంటే అదే ఉండదు. ఇది డబుల్ సిపి ఈవెంట్. యాక్చువల్లీ పోయినసారి కూడా సిపి ఈవెంట్ ఇదే ఇచ్చారు. ఎన్నిసార్లు ఇస్తారు డబుల్ సిపి ఈవెంట్? ఇప్పుడు సిపి ఈవెంట్ కంటే సిపి రిబేట్ కోడ్స్తో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దగ్గరగా 2 years అవుతుంది సిపి రిబేట్ ఇచ్చి. ఇప్పుడు సిపి రిబేట్ వల్ల ఏంటంటే 250కి వచ్చే బ్యాటిల్ పాస్, అదే 220కి వచ్చే బ్యాటిల్ పాస్ 110కే వస్తుంది. సో ఏదైనా స్పిన్స్ చేసుకున్నా వాటి వల్ల కూడా యూజ్ ఉంటుంది. సిపి రిబేట్ ఇవ్వట్లేదు, అదేందో నాకు అర్థం కావట్లా. నిజంగా యాక్టివిజన్ వాళ్ళు మనల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. అదే గెరేనా వాళ్ళకైతే లెజెండరీ స్కిన్స్, సో ఐఎమ్ రిపీటింగ్, లెజెండరీ గన్స్ అండ్ లెజెండరీ స్కిన్స్ ఫ్రీగా ఇస్తున్నారు తెలుసా వాళ్ళకి. మనకేదో ఈ లెజెండరీవి కూడా ఇదిగో వీటిలో స్ట్రైకరు ఇవి కూడా ఆడితే గెలుచుకోవాలి, వాళ్ళకి డైలీ లాగిన్లో ఫ్రీగా ఇస్తున్నారు. అసలు ఎంత డిఫరెన్స్ ఎందుకు చూపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లే. అందుకే నేనైతే వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్లో నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేసి మొత్తం మెన్షన్ చేశా ఏమేమిటి ఏంది అనేది. ఒకవేళ మీరు కూడా నాలాగే ఇవన్నీ నచ్చట్లేదు అనుకుంటే మీరు కూడా వెళ్ళి నెగిటివ్ రివ్యూ అంటే సింగిల్ స్టార్ ఇచ్చేసి మీకు ఏది నచ్చలేదు ఏంటి అనేది రాసేయండి. ఎందుకంటే ఇంకా వెయిట్ చేయడం అనేది నా వల్ల కాదు. ఎంతవరకు వెయిట్ చేస్తారో అంతవరకు ఊరుకుంటారు. ఎంతసేపటికి అసలు ఒకప్పుడు బ్యాటిల్ పాస్ స్కిన్స్ తీసుకుంటే నాకు అసలు చాలా బాగా నచ్చేవి, ఆ బ్యాటిల్ పాస్ వర్త్ అనిపించేది. ఇప్పుడు అసలు ఏదీ లేదు, ఏదో ఇస్తున్నారంటే ఇస్తున్నారు, చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు వీళ్ళు. నేను దీంతో పాటు ప్యారలల్గా ఫార్ట్నైట్ గేమ్ కూడా ఆడుతున్నా. సో మన దాంట్లో చూస్తే ఫార్ట్నైట్ వీడియోస్ కూడా ఉంటాయి. నన్ను అడిగితే దీనికంటే ఫార్ట్నైట్ అనేది చాలా బెటర్. ఎందుకంటే ఫార్ట్నైట్ బ్యాటిల్ పాస్లో ఇప్పుడు ఏదైనా కొలాబరేషన్ తీసుకుంటే సేమ్ మొన్న రీసెంట్గా స్పైడర్ మ్యాన్ కొలాబరేషన్ వచ్చింది. స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ఫ్రీగా ఇచ్చేశారు బ్యాటిల్ పాస్ తీసుకున్న వాళ్ళకి.
సేమ్ అలాగే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ థీమ్ వచ్చింది. గాడ్జిల్లా క్యారెక్టర్ ఇచ్చాడు. కాంగ్ అండ్ మెకా గాడ్జిల్లా క్యారెక్టర్స్ సేల్కి ఇచ్చారు. సో ఏదో ఒక క్యారెక్టర్ ఫ్రీగా ఇవ్వచ్చు. మరీ అసలు ఏది ఇవ్వకుండా అన్నీ సేల్కే పెట్టి ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు గ్రాంటెడ్గా తీసుకుంటే ఎలాగా? సో నాకైతే అది అనిపిస్తుంది గైస్. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే తెలీదు. అండ్ ఇంకోటి క్యాచీ క్రేట్స్ కూడా. క్యాచీ క్రేట్స్ చాలామంది దాచుకుంటున్నారు. ఒక పర్సన్ కూడా కామెంట్ చేశారు నాకు వీడియో కింద. అవి దాచుకున్నప్పుడు నేను వాటిని సీజన్ 5 నుంచి దాచుకుంటూ వస్తున్నాను బ్రో. ఇప్పుడు ఓపెన్ చేస్తే అవి అసలు ఓపెన్ అవ్వలేదు. సో లేఅవుట్కి వెళ్ళి చూస్తే కనిపించట్లేదు అని. బ్రో మీకైతే చెప్తున్నాను, మీరు దాచుకోవద్దు. ఎప్పుడు చేసేసేయండి. వేస్ట్. ఎందుకంటే నావి కూడా వేస్ట్ అయ్యాయి. నాకు ఇంకా ఏంటంటే ఈ గోల్డ్ క్రెడిట్ కూపన్స్ కూడా కొన్ని పోయాయి. సో అవన్నీ ఏంటి అంటే ఇప్పుడు సీజన్ వరకనే ఫిక్స్ చేశారు. సో ఇప్పుడు చూడండి నా లోడౌట్లోనే ఇవన్నీ ఉన్నాయి చూడండి. వీటిల్లో కొన్ని వెయిట్ ఎ మినిట్, ర్యాంక్ షీల్డ్ కార్డ్ ఉంది కదా. సో ఇవేంటి అంటే నేను సపరేట్గా తీసుకున్నాను. ఈ ర్యాంక్ షీల్డ్ కార్డ్స్ పక్కన కూడా S9 S10 అని మొన్నటిదాకా ఉండేది. అంటే అవి ఆ సీజన్ వరకే. సో ఆ సీజన్ వరకు ఉన్నవి వాడేసేసేయండి. మీకు నెక్స్ట్ సీజన్కి పనికిరావు, ఎక్స్పైర్ అయిపోతాయి అవి. సో ఇది గైస్ వీడియో అయితే. నాకు చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే మనకేం వీడు ఫ్రీగా ఇవ్వట్లేదు. బ్యాటిల్ పాస్ 220 తీసుకుంటున్నాడు. సో ఆ మాత్రం తీసుకున్నప్పుడు మనకి న్యాయం చేయకపోతే ఎట్టా? సరే బ్యాటిల్ పాస్ సంగతి తీసేయండి. ఎవరైనా ఆడినా కూడా ర్యాంక్డ్ మ్యాచ్ ఆడుతున్నారు అంటే ఆ రివార్డ్స్ బాగున్నాయి, గెలుచుకుందాం అన్న ఇద్దు. అసలు ర్యాంక్ అంటేనే ఒక రివార్డ్ ఇస్తున్నారు అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అసలు ఏంది రివార్డ్స్? పోయినసారి కూడా అంతే అయింది. నాకైతే మాత్రం అసలు ఇంక నేను చెప్తున్నాను కదా, నేనైతే ఇంకా కమ్యూనిటీలో కానీ వీటిల్లో కానీ నెగిటివ్గా ఇచ్చేస్తున్నాను నేను. సో ఇది చూసుకునే యాక్టివిజన్ వాళ్ళు నెక్స్ట్ సీజన్ అయినా బెటర్గా ఇస్తారని అనుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపిస్తే మీరు కూడా ప్లే స్టోర్కి వెళ్ళిపోండి, డైరెక్ట్గా వెళ్ళిపోయి పెట్టేసేయండి రివ్యూ. సో నెక్స్ట్ సీజన్ అయినా బాగుండిద్ది. సో వీ హోప్ ఫర్ దట్. సో ఇది గైస్. ఇంకా మీకు ఏమన్నా డౌట్లు ఇవేమన్నా ఉన్నాయి అంటే కింద కామెంట్ చేయండి. సో బ్రదర్, సో క్యాచీ క్రేట్స్ అయితే పెట్టుకోకండి. మీరైతే కామెంట్ చేశారు, ఇందాకే కామెంట్ చేశారు, చూశాను నేను. సో క్యాచీ క్రేట్స్ పెట్టుకోకండి. ఎప్పుడైతే ఓపెన్ చేసేసుకోండి. సో ఇది గైస్ వీడియో అయితే. సో ఇంకా ఇది దీంతోపాటు ప్యారలల్గా ఫార్ట్నైట్ కూడా వస్తుంటాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని గేమింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.